Hello everybody, thanks for coming to my class. I am Srinivas Adusumalli. మీకు మరీ చెప్తున్నాను. బీ ఫ్యామిలీ అంటే యామ్, ఈజ్, ఆర్ నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ, వీటిని మీరు ఎన్ని ఎక్కువ సార్లు చూస్తే అంత మంచిది. ఆ ఎస్సెన్స్ మొత్తం మీలో ఇంబైబ్ అయిపోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ 3 ఫ్యామిలీస్ రాకపోతే మీ లైఫ్ లాంగ్ మీకు ఒక క్లారిటీ ఉండదు. మీరు ఎన్ని నేర్చుకున్నా సరే, ఎన్ని టెన్సులు నేర్చుకున్నా, ఎంత వాయిస్ నేర్చుకున్నా, స్పీచ్ నేర్చుకున్నా, ఏమి నేర్చుకున్నా సరే ఎక్కడో మనసులో బిక్కుమంటుంటుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ. దయచేసి ఇవి 1-2 సార్లు, బ్యాండ్ విడ్త్ అయిపోతుంది మీకు ప్రతిసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడాలంటే. చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని 1-2 సార్లు చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత మన క్లాస్ని కంటిన్యూ చేద్దాము. బట్ బిఫోర్ ఐ బిగిన్ ది క్లాస్, స్మాల్ డిటోర్. ఏంటంటే అది నిన్న హ్యావ్ ఫ్యామిలీ చెప్పిన తర్వాత ఈ పరమేశ్ అనే ఒక స్టూడెంట్ ఏమి రాశాడంటే ఒకసారి చూడండి. గురువు గారు, నేను కొన్ని చోట్ల ఐ హ్యావ్ నో కార్ అని విన్నాను. ఐ హ్యావ్ నాట్ కార్ కంటే ఐ హ్యావ్ నో కార్ వినటానికి బాగుంది అని నేను అనుకుంటున్నాను. బాగుందా, కరెక్టేనా అని అడిగాడు. ఇక్కడ నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే పరమేశ్ గారు, ఇక్కడ ఐ హ్యావ్ నో కార్ అనేది నేను కూడా చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాను. కానీ మీరు నేర్చుకునే సమయంలో, నేర్చుకునేటప్పుడు మీరు ఇది వాడకూడదండి. ఎందుకంటే మీకు 10 రకాలైన సెంటెన్సులు నేర్చేసుకొని దానిలో నుంచి మీరు 10 రకాల సెంటెన్సులు నేను ఉపయోగిస్తానడానికి మీరు ఇంకా బిగినర్ లెవెల్లో ఉన్నారు. మీరు కొంచెం నేర్చుకున్న తర్వాత ఇది మీకు తెలుసు కదా, యూసేజ్ ఐ హ్యావ్ నో కార్ అనేది దాచిపెట్టుకోండి మీ అమ్ముల పొదిలో. కానీ ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఇది పట్టుకొని రాకండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఐ హ్యావ్ నో కార్ వాడారు, బాగుంది. అంటే ఏంటిది? ఐ హ్యావ్ ఏ కార్కి మీరు నెగటివ్ వాడారు, ఐ హ్యావ్ నో కార్ అని. బాగుంది. కానీ మరి దీనికి ఏం చేస్తారు? దే హ్యావ్ 3 చిల్డ్రన్ అన్నాను. దీనికి ఏం చేస్తారు? దే హ్యావ్ నో 3 చిల్డ్రన్ అంటారా? హీ హ్యాస్ ఎ ఫ్లాట్ ఇన్ గచ్చిబౌలి, హీ హ్యాస్ నో ఫ్లాట్ ఇన్ గచ్చిబౌలి అంటారా? ఐ హ్యావ్ 2 కెమెరాస్, ఐ హ్యావ్ నో 2 కెమెరాస్ అంటారా? చూడండి, బాగుందా ఇదేమన్నా? కాబట్టి నేనేం చెప్పాను మీకు, నెగటివ్స్లో చక్కగా ఐ హ్యావెంట్ గాట్ ఏ కార్ కానీ ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ కానీ వాడుకోండి అని చెప్పాను. మీకు డెసిషన్ మేకింగ్ మీకు ఇచ్చేటప్పటికి మీరు కంగారు పడిపోయారు. డెసిషన్ మేకింగ్ మీకు ఇవ్వకూడదు, ఎందుకంటే మీరు నేర్చుకునే క్రమంలో ఉన్నారు కాబట్టి మీకు డెసిషన్ మేకింగ్ ఇవ్వకూడదు. దీని గురించి మనం నెక్స్ట్ స్క్రీన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి, మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాను. ఐ హ్యావ్ నో కార్, ఐ హ్యావెంట్ గాట్ ఎ కార్, ఐ డోంట్ హ్యావ్ ఎ కార్. ఈ మూడిట్లో మిమ్మల్ని డిసైడ్ చేసుకోమన్నాను. మీరు డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పటికీ మీరు తప్పులు చేస్తున్నారు. అంటే ఐ హ్యావ్ నో కార్ అనేది ఆ సందర్భంలో కరెక్ట్ అవుతుంది, కానీ ఇదే సెంటెన్స్ని మిగతా సెంటెన్స్లకు మనం అప్లై చేయగలమా? చేయలేము. కాబట్టి డెసిషన్ మేకింగ్ మీకు వదలకుండా నేనే చెప్తాను, సరేనా? సరే, ఇప్పుడు ఇంతకు నా గొడవ ఏంటంటే అది ఒక తప్పని అను, అది మీ అనాలిసిస్ కొంచెం తప్పది, దాన్ని పక్కన పెట్టండి. ఈ సెంటెన్స్ ఏంటండి ఇంత పెద్దగా రాయడానికి కారణం ఏంటో తెలుసా? ఏం కారణం అయి ఉంటుంది? ఎవరైనా గుర్తుపెట్టారా? ఇది ఏం కారణం అయి ఉంటుందండి? ఇప్పటికి నేను సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తున్నాను, ఒక 10 సార్లు పైన చెప్పాను. ఇప్పటికీ సింగ్యులర్ నౌన్స్ వాడే ముందు దాని ముందు ఏదో ఒక డిటర్మినర్ వాడాలి, సింగ్యులర్ నౌన్స్ వాడడానికి వీలు లేదు అని ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పుంటానండి? చెప్పండి, అదేమైనా సృష్టి రహస్యమా మీకు అర్థం కాకపోవటానికి, అప్లై చేయకపోవటానికి? అంత అర్థం చేసుకోలేని స్థాయిలో ఉన్నారా పరమేశ్ గారు? తప్పు కదండి. అలా అయితే అలా నాన్న కోపం రాదు. పోనీ మీకు తెలియదు అంటే ఓకే, ఒకసారి చెప్పారు సార్ మనం మర్చిపోయామంటే ఓకే, ఎన్నిసార్లు చెప్పుంటానండి? ఇది తప్పండి, ఇలా చేయకూడదండి. ఐ హ్యావ్ నాట్ కార్ ఏంటండి ఇక్కడ? చూడండి మీ కామెంట్లోకి వెళ్ళి, ఏంటిది ఇక్కడ? కార్ అనేది సింగులర్, దీని ముందు మరి ఏదో ఒక డిటర్మినర్ రావాలి కదా. మీ ప్లేస్లో నేను ఉంటే నా లాజిక్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది తెలుసా? నా థింకింగ్, ఐ హ్యావ్ నాట్ కార్ అన్నాం. ఇక్కడ ఐ హ్యావ్ నాట్ కార్లో ఇక్కడ మరి కారుకు ముందు ఏదో ఒక డిటర్మినర్ రావాలి కదా. మరి ఇక్కడ డిటర్మినర్ లేదు కదా. ఇక్కడ ఐ హ్యావ్ నో కార్ అన్నాము, డిటర్మినర్ లేదు కదా ఇక్కడ. ఇది మీరు
ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ కాదు, మీరు ఎక్కడో చదివారు అంటే ఎవరో రాశారు, ఏదో పుస్తకంలో చదివారు అంటే వాళ్ళు కరెక్ట్ రాసి ఉంటారు. అంటే ఈ సందర్భంలో ఐ హ్యావ్ నో కార్ అనేది కనుక నేను 2-3 పుస్తకాలు ఎదుర్కొంటే, ఓహో కారుకు ముందు నో అని వాడాడు, కానీ మనకు తెలిసిన ఏ కారో దకారో దిస్ కారో దట్ కారో వాడలేదంటే బహుశా నో అనేది డిటర్మినర్ అయ్యి ఉంటుంది అని నేను అట్లా రీజనింగ్ చేస్తాను. ఇక్కడ ఐ హ్యావ్ నాట్ కార్ అన్నాం, ఇక్కడ ఏం చేయాలి, మనము డిటర్మినర్ వాడాలి. సో ఇక్కడ ఇది లేదు, ఇక్కడ డిటర్మినర్ లేదు కాబట్టి ఇక్కడ ఉండే డిటర్మినర్ వాడను అంటానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఇది మనం తయారు చేసింది కాదు, ఇది ఎక్కడో మీరు మంచి పుస్తకంలో ఎదుర్కొన్నటువంటి సెంటెన్స్ ఇది. కాబట్టి పోనీ మీకు అర్థం కాలేదు, నో అనేది డిటర్మినరా కాదా? మీకు చెప్పా కదా చక్కగా, నేను ఏం చెప్పాను, ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీస్ కొనుక్కోమని చెప్పాను. అందులోకి వెళ్ళి ఒకసారి చూడండి. నో అనేది ఎక్స్క్లమేషన్లో వాడతాం, డిటర్మినర్గా వాడతాం, యాడ్వర్బ్గా వాడతాం, నౌన్గా వాడతాం. డిటర్మినర్గా వాడతామని అక్కడ ఇస్తాడు ఎగ్జాంపుల్తో సహా. సో కార్ అనే దాని ముందు నో వచ్చిందంటే మన రూల్కి సరిపోయింది కదా, నో వచ్చింది అక్కడ, మరి కింద రావాలి కదండి. ఇట్లా ఇబ్బంది పెట్టకండి నన్ను మీరు, ఇక్కడ ఇది రావాలి కదా, ఐ హ్యావ్ నాట్ ఎ కార్. మీరు పని చేయండి పరమేష్ గారు, మీరు కాకుండా ఎవరైనా సరే ఇట్లా మీరు సింగులర్ నౌన్స్ వాడే ముందు గనక డిటర్మినర్స్ మనకి మనసులో లేకపోతే, అంటే మనకి మన జీన్స్లోకి ఇంకకపోతే, మీరందరూ ఏం చేస్తారంటే ఒక 50 నౌన్స్ డిటర్మినర్తో కలిపి రాయటం నేర్చుకోండి. రాయండి ఇక్కడ రమేష్ గారు, మీరైతే నా కామెంట్స్లో రాయండి వరుసన ఒక 50 లేదా ఒక 30. ఎ బాయ్, ద గర్ల్ రాయండి, ఎ ట్రీ, ఇలా ఒక 50 నౌన్స్ తీసుకోండి. ఎ మ్యాన్, అన్ ఆటో, ఎ బస్, ఇలా ఒక 50 నీవు తప్పనిసరిగా రాయాలి. 50 రాస్తే మంచిది, కనీసం 30 ఈ కామెంట్స్లో రాయాలి మీరు రేపొద్దున పరమేష్ గారు. మిగతా అందరు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. పరమేష్ గారు మీరు మాత్రం కామెంట్స్లో రాయండి. ఇప్పటికి మీకు చాలాసార్లు చెప్పాను నేను, ఇంతకుముందు కూడా సేమ్ మీరు సప్పు చేస్తే నేను క్లారిఫై చేశాను. కాబట్టి మీరు ఇక్కడ రాయండి కామెంట్స్లో. అర్థమైందా? మీ ఇష్టం వచ్చిన అసలు డిటర్మినర్స్ అంటే ఏంటి, మీకు ఈ డౌట్ కూడా రావచ్చు. డిటర్మినర్స్ అంటే ఏంటి? డిటర్మినర్స్ అంటే మీకు తెలిసిన ఏ, యాన్, ద, ఈ మూడింటిని డిటర్మినర్స్ అంటాం. ఇవి కాకుండా పొసెసివ్ అడ్జెక్టివ్స్ అని మీకు నేర్పాను నేను. పర్సనల్ ప్రొనౌన్స్లో సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసు నేర్పాను. అవి ప్రొనౌన్స్కి సంబంధించినవి. లాస్ట్ కాలంలో మీకు పొసెసివ్ అడ్జెక్టివ్స్ నేర్పాను. మై బుక్, యువర్ హౌస్, అవర్ హౌస్, దెయిర్ బస్, ఏదో రాయండి. హిస్ క్యాట్, హర్ బాక్స్, ఇట్స్ టైల్, మీ ఇష్టం వచ్చిన రండి. ఇట్స్ ఇంజిన్, కారుకు ఒక ఇంజిన్ ఉంది, ఇట్స్ ఇంజిన్. ఇలా మీరు వీటిని పొసెసివ్ అడ్జెక్టివ్స్ని కూడా మనము డిటర్మినర్స్ అంటాము. తర్వాత ఆర్టికల్స్ అయినటువంటి ఏ, యాన్, ద, తర్వాత డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అవి ఇంకా మీకు చెప్పలేదు, అవి 4 ఉన్నాయి, అందులో మీకు 2 కావాలి. ఏంటి ఆ 4? దిస్, దట్, దీస్, దోస్. దీస్ అంటున్నామంటే ప్లూరల్, దోస్ అంటున్నామంటే ప్లూరల్, దిస్ అంటే ఇది, దట్ అంటే అది, అది కూడా దిస్ హౌస్, దట్ హౌస్, దిస్ బాయ్, దట్ బాయ్, దిస్ బుక్, దట్ బుక్. సో ఇప్పుడు మీకు ఎన్ని చెప్పాను? ఈ డిటర్మినర్స్ ఏ, యాన్, ద, పొసెసివ్ అడ్జెక్టివ్స్ 7 ఉన్నాయి కదా. మై, అవర్, యువర్, హిస్, హర్, ఇట్స్, దెయిర్స్. ఐఎమ్ సారీ, దెయిర్స్ కాదు, దెయిర్స్ అంటే మళ్ళీ పొసెసివ్ ప్రొనౌన్లోకి వెళ్ళిపోతుంది. దెయిర్, THEIR, దెయిర్. ఇంతవరకు మై, అవర్, యువర్, దెయిర్, హిస్, హర్, ఇట్స్, ఇంతవరకు వీటిని పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఇవన్నీ డిటర్మినర్సే. ఇది కాక దిస్, దట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాసుకోండి, లేకపోతే నేను చదువుతున్నా కదా, రాసుకొని మీరు ఒక 30 నౌన్స్ ముందు ఇవి పెట్టి నాకు కామెంట్స్లో రాయండి. మీరు అలా రాయకపోతే చిన్నప్పుడు ఇలాగా మీకు కూడా చిన్న ఇంపోజిషన్ ఇవ్వాలి. ఓకే, కాబట్టి ఇక్కడ మనం క్లాస్లోకి వెళ్దాం. ఏంటంటే ఇక్కడ క్లాస్లో మీకు నేనేం చెప్పానంటే, ఈ పొసెషన్ చెప్పేటప్పుడు హ్యావ్, హ్యాజ్లు వాడినప్పుడు గాట్ వాడుకోండి. షీ హ్యాస్ గాట్ లాంగ్ హెయిర్ అన్నా, గాట్ లేకపోయినా షీ హ్యాస్ లాంగ్ హెయిర్ అన్నా మీనింగ్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. మరి అటువంటప్పుడు
గాట్ ఎందుకు వాడతామా అంటే సెంటెన్స్ స్మూత్గా రన్ అవటం కోసము, వినటానికి బాగుండటం కోసము, తర్వాత క్వశ్చన్స్లోను నెగటివ్స్లోను అవి వాడినందువల్ల, గాట్ వాడినందువల్ల మనము ఈజీగా బాగుంటుంది వినటానికి. ఇందాక నువ్వు చెప్పావు కదా, ఐ హ్యావ్ నో కార్ అన్నావు. ఐ హ్యావ్ నో కార్ అంటాం కంటే ఐ హ్యావెంట్ గాట్ ఎ కార్ బాగుంది కదా దానికంటే పలకటానికి. ఐ హ్యావ్ నో కార్ అంటే వినటానికి తప్పు కాదు, అది వినటానికి ఏంటో కొంచెం ఏదో తప్పు దొరుకుతున్నట్టు అనిపిస్తుంది. ఐ హ్యావెంట్ గాట్ ఎ కార్ అనటం బాగుంటుంది. దీనికంటే కూడా నేను మీకు ఇంకా ఏం బాగా చెప్పానంటే ఇంకొక ఆప్షన్ ఇచ్చాను. ఏం ఆప్షన్ ఇచ్చానంటే, ఈ పొసెషన్ని మనము పొసెషన్గా చూపించినప్పుడేమో చక్కగా మీరు గాట్ పెట్టి వాడుకోండి. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే మీకు 3 ఆప్షన్ ఇచ్చాను. ఈ పొసెషన్ను కూడా మీరు నెగటివ్ చేసేటప్పుడు, క్వశ్చన్ చేసేటప్పుడు దాన్ని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్గా భావించవచ్చు. మీకు ఆల్రెడీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ప్రవేశం ఉంది. ప్రవేశం లేకపోతే ఒకసారి సింపుల్ ప్రజెంట్ టెన్స్కి వెళ్ళి నెగటివ్స్ క్వశ్చన్స్ ఎలా చేస్తామనేది నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు మళ్ళీ ఒకసారి అది చూడండి. సో మీకు ఆల్రెడీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని నెగటివ్స్ క్వశ్చన్స్ ఎలా చేస్తామో మీకు ఒక అవగాహన ఉంది. ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు దీన్ని ఈ పొసెషన్ని మనము నెగటివ్స్లోకి క్వశ్చన్స్ని మార్చేటప్పుడు, ఎందుకంటే మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ మీద అవగాహన ఉంది, కమాండ్ ఉంది కదా, కాబట్టి ఈ పొసెషన్స్ని మనము పాజిటివ్స్ చెప్పేటప్పుడేమో గాట్ వాడదాం, నెగటివ్స్ క్వశ్చన్స్లోకి వచ్చేటప్పటికేమో దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ గాట్ లేకుండా సింపుల్ ప్రజెంట్ టెన్స్గా భావిద్దాం. భావించినప్పుడు ఏమవుతుంది, నా దగ్గర నాకు కారు లేదు అని చెప్తున్నాం. తెలుగులో అక్కడ ఆర్టికల్ వాడము. నాకు కారు లేదు అంటే అది సింగులర్గా మనం భావించేస్తాం. అక్కడ దాని ముందు ఆర్టికల్స్ మనకు ఉండవు. నాకు ఒక కారు లేదు అని చెప్పం కదా, నాకు కారు లేదు. దీనికి ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో కార్ అనటం కంటే, లేదా ఐ హ్యావెంట్ గాట్ ఎ కార్ అనడం కంటే కూడా ఐ డోంట్ హ్యావ్ ఎ కార్ అనేసేయి. ఐ డోంట్ హ్యావ్ ఎ కార్. ఎందుకు ఐ డోంట్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఐ హ్యావ్ ఎ కార్ని గనక మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్గా భావిస్తే భావించవచ్చు, అందులో తప్పేం లేదు, భావించవచ్చు. పొసెషన్లో భావించము. దాన్ని నెగటివ్ని క్వశ్చన్ని చేసేటప్పుడు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్గా భావించి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ పాజిటివ్స్లో కూడా భావించవచ్చు కదా. ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, నాకు ఐ హ్యావ్ ఎ కార్ అంటున్నావు, నీ పొసెషన్ తెలుపుతుంది, అది కరెక్టే. కానీ అది చెప్పడం వల్ల నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ప్రజెంట్ మూమెంట్లో, ప్రజెంట్ టైంలో ఇన్ఫర్మేషన్ గురించి చెప్పేది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని మనం ఒక రూల్ చెప్పా కదా. కాబట్టి దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్గా మనం భావించుకొని ఐ హ్యావ్ ఎ కార్ని నెగిటివ్లోకి ఎలా మారుస్తాము? ఐ అనేది ప్లూరల్ కాబట్టి డోంట్ని తెచ్చుకుంటాం. హ్యావ్ అనేది ఇన్ఫినిటివ్ రూపంలో ఉంది, బేర్ ఇన్ఫినిటివ్ ప్లూరల్ ఫామ్లోనే ఉంది, అలానే ఉంచేసి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఐ డోంట్ హ్యావ్ ఎ కార్ అయిపోయింది. షీ హ్యాజ్ ఎ కార్ అన్నాను. దీన్ని నెగటివ్లోకి ఎలా మారుస్తున్నాము? షీ అనేది వాడుతున్నాం కాబట్టి, సింగులర్ కాబట్టి డస్ నాట్ తెచ్చుకుంటాం. షీ డస్ నాట్. ఈ హ్యాజ్ కాస్త ఏమవుతుంది, షీ హ్యాజ్ ఎ కార్లో హ్యాజ్ కాస్త మళ్ళీ బేర్ ఇన్ఫినిటీలోకి మారిపోతుంది, ప్లూరల్ ఫామ్లోకి. సో షీ డజంట్ హ్యావ్ ఎ కార్. అర్థమైపోయింది కదా. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో భావించే గాట్లు గురించి మనకు వద్దు ఇక్కడ. ఐ హ్యావ్ నో కార్ కూడా వాడకండి, ఐ హ్యావెంట్ గాట్ ఎ కార్ కూడా వాడకండి. క్వశ్చన్స్ నెగటివ్స్లో గుర్తుపెట్టేసుకోండి, మనకి గాట్ వద్దు. ఇంకా ఒక్క పాజిటివ్స్లో మాత్రమే వాడుకోండి గాట్ని. ఇక్కడికి వచ్చినప్పుడు నెగటివ్స్ క్వశ్చన్స్లో ఐ డోంట్ హ్యావ్ ఎ కార్, షీ డజంట్ హ్యావ్ ఎ కార్ అయిపోయింది అక్కడికి. దీన్ని క్వశ్చన్ ఎలా చేస్తాము? నాకు కారు ఉందని నేను అడగకూడదు కాబట్టి అది పక్కన పెట్టు. ఆమెకి కారు ఉన్నదా, అది పొసెషన్ చెప్తున్నాము, ప్లస్ ఆవిడ కారు ఉన్నదా అని మనము ఎప్పుడు ప్రజెంట్ టైంలో అడుగుతున్నాం, ఒక ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం కాబట్టి అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో క్వశ్చన్ అడుగు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ క్వశ్చన్ ఎలా బిగిన్ అవుతుంది? ఆ షీ కాబట్టి డస్తో బిగిన్ అవుతుంది. డస్ షీ, హ్యాస్ కాస్త హ్యావ్గా మారిపోతుంది, మళ్ళీ ప్లూరల్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది, బేర్ ఇన్ఫినిటీలోకి వెళ్ళిపోతుంది. సో డస్ షీ హ్యావ్ ఎ కార్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ చూడండి, దే హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ దేర్ హౌస్ అని చెప్పాను. దే హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ దేర్ హౌస్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, దీన్ని నెగటివ్గా ఎలా రాసుకోవచ్చు? దే హ్యావెంట్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ దేర్ హౌస్ అని కూడా రాయొచ్చు. దే హ్యావెంట్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ దేర్ హౌస్ అని రాయొచ్చు. అది అసలు వద్దనుకున్నాం మనం, తీసేయండి. ఇక్కడ ఇక మిగిలినవి 2 ఆప్షన్స్ మిగిలినాయి. అందులో దే హ్యావెంట్ గాట్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ దేర్ హౌస్ అని రాయొచ్చు. కానీ నేనేం చెప్పాను, దే హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ దేర్ హౌస్ అనేది దీన్ని మనము
సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా ట్రీట్ చేస్తే దీనికి నెగటివ్ ఎలా రాస్తాము? ఇది మెయిన్ వర్బ్ కదా, హ్యావ్ అనేది మెయిన్ వర్బ్. సో సబ్జెక్ట్కి మెయిన్ వర్బ్కి మధ్యలో మనము ఈ దే అనేది ప్లూరల్ కాబట్టి డోంట్ తీసుకొచ్చి అక్కడ వేస్తాం మధ్యలో. సో దే డోంట్ హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ దేర్ హౌస్. ఇదేంటి ఇక్కడ? ఇది నెగటివ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి దే కాబట్టి డోంట్ తెచ్చాము. దే డోంట్ హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ దేర్ హౌస్. దీన్ని క్వశ్చన్గా మార్చండి. దే హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ దేర్ హౌస్ని ఎలా మారుస్తాము? హ్యావ్ దే గాట్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ దేర్ హౌస్ అని పెట్టుకోవచ్చు. కానీ మనం అది మర్చిపోదాం, అది వద్దు మనకి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి వచ్చేయండి. డూ దే హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ దేర్ హౌస్. హ్యాపీగా సరిపోయింది కదా. ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకుంటే ఇవన్నీ రాసేయచ్చు కదా. కాబట్టి పొసెషన్ చెప్పేటప్పుడు పాజిటివ్స్ మాత్రమే హ్యావ్ గాట్ వాడుకోండి, చక్కగా వాడుకోండి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. పొసెషన్ చెప్పేటప్పుడు హ్యావ్ గాట్ కానీ హ్యాస్ గాట్ కానీ వాడుకోండి పాజిటివ్ సెంటెన్సెస్లో. నెగటివ్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి మీరు చక్కగా దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా భావించుకొని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్స్ ఎలా చెప్తారో క్వశ్చన్స్ ఎలా చెప్తారో అలా చెప్పండి. ఇందులో గ్రామాటికల్గా ఎటువంటి దోషము లేదు. పైగా మీరు ఇంకొక కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకొని ఉండాలి. నేర్పా కదా, తెలుసుకోండి. కానీ కింద మాత్రము ఇలా ఫాలో అవ్వండి. ఒకవేళ ఇక్కడ దే హ్యావ్ అన్నాను కాబట్టి ఇక్కడ మీకేమొచ్చింది? దే డోంట్ వచ్చింది. సపోజ్ ఇక్కడ ఏమందాము? హీ అని పెడదాము. హీ అని పెడితే మరి ఇక్కడ హ్యాస్ రావాలి కదా. ఓకే, హ్యాస్ వచ్చింది. హీ హ్యాస్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ హిస్ హౌస్ రావాలిగా. మళ్ళీ ఇక్కడ కూడా ఇన్ హిస్ హౌస్. బాగుంది. ఇప్పుడు దీన్ని క్వశ్చన్గా మార్చాలనుకోండి. దీన్ని ఏం చేద్దాము? దీన్ని ఇక్కడ హీగా నెగటివ్ని హీ వచ్చింది కాబట్టి ఇక్కడ దీన్ని ఏం చేద్దాము? హీ డజంట్ హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ హిస్ హౌస్. హీ డజంట్ హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ హిస్ హౌస్. ఇక్కడ హీ కాబట్టి డజంట్ వచ్చింది. ఒకవేళ ఇదే గనక క్వశ్చన్గా మార్చాలనుకోండి. డస్ హీ హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ హిస్ హౌస్? డస్ హీ హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ హిస్ హౌస్. కాబట్టి ఇది మీరు పర్మనెంట్గా మర్చిపోండి. అదేవిధంగా ఈ సెంటెన్స్ కూడా మర్చిపోండి. సో హీ హ్యాస్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ హిస్ హౌస్ అన్నప్పుడు అది పొసెషన్ అనుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. పొసెషన్ కాబట్టి కావాలంటే ఇక్కడ ఇది కూడా పెట్టుకోండి. హీ హ్యాస్ గాట్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ హిస్ హౌస్. చక్కగా ఉంటుంది. హీ హ్యాస్ గాట్ వాడుకుంటే హీ హ్యాస్ గాట్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ హిస్ హౌస్. ఇది పొసెషను, ఇన్ఫర్మేషను ఏదైనా అనుకోండి. ఇది మనం నెగటివ్ చేసుకోవాలంటే దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా భావించి ఆ గాట్ మర్చిపోండి. ఇంకా హీ డజంట్ హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ హిస్ హౌస్. దీన్ని క్వశ్చన్ అడగాలంటే డస్ హీ హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ ఇన్ హిస్ హౌస్. అయిపోయింది కదా. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. పరమేష్ గారు మీరు మాత్రము 30 నౌన్స్కి ముందు చెప్పా కదా, డిటర్మినర్స్ వాడుతూ నాకు 30 నౌన్స్ రాయండి. కామాలు పెడుతూ రాసేయండి, అంతేగాని ఒకదాని కింద ఒకటి రాయకండి. కామాలు పెడుతూ రాసేయండి అంటే 4-5 లైన్స్లో వచ్చేస్తుంది తర్వాత. సో ఇప్పుడు మనకేం తెలిస్తే ఏమర్థమైంది? ఇప్పుడు మనకి పొసెషన్స్లో మాట్లాడుకోవటానికి వినడానికి బాగుంటుంది కాబట్టి ఒక్క పాజిటివ్స్ మాత్రమే గాట్ వాడతాము. నెగటివ్స్లోను క్వశ్చన్స్లోను మనము గాట్ తీసేసి అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద భావిస్తాము. గాట్ ఎప్పుడు వాడతాం మనము? ప్రజెంట్ పొసెషన్లో మాత్రమే వాడతాము. అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ పొసెషన్లో మాత్రమే గాట్ వాడతాము. ప్రజెంట్ పొసెషన్. మరి పాస్ట్ పొసెషన్లో వాడతామా? వాడము. చూడండి, గాట్ అనేది అప్పుడే మనం పాస్ట్లోకి వెళ్ళటం లేదు. చూడండి ఇక్కడ గాట్ అనేది ఈజ్ నాట్ యాడెడ్ ఇన్ షార్ట్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్స్ అంటే తర్వాత ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గాట్ అనేది ప్రజెంట్ టెన్స్లో షార్ట్ ఆన్సర్స్లో మనం వాడకూడదు. క్వశ్చన్ ట్యాగ్స్లో వాడకూడదు. పాస్ట్ గురించి చెప్పేటప్పుడు వాడకూడదు. అంతేకాకుండా చాలా హ్యావ్ తోటి యాక్షన్స్ కూడా చెప్తాం, హ్యావ్ తోటి ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తాము. కాబట్టి అవి చెప్పేటప్పుడు మనము గాట్ వాడము. అంటే మనకి యాతావాత ఏమర్థమైంది? గాట్ అనేది కేవలము ప్రజెంట్ టెన్స్లో పొసెషన్ చెప్పేటప్పుడు మాత్రమే వాడతాము. ఇంకా హ్యావ్ వచ్చినప్పుడు ఎప్పుడు గాట్ అనేది వాడము అనేది పెట్టేసుకోండి. ఇంకా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాము? ప్రజెంట్ టెన్స్లో షార్ట్ ఆన్సర్స్ చెప్పిన, క్వశ్చన్ ట్యాగ్స్ వాడిన అక్కడ మనము
గాట్ వాడము. ఏంటో చూడండి ఇక్కడ. ఇక్కడ ఏంటో చూడండి. హ్యాస్ షీ గాట్ లాంగ్ హెయిర్. ఆవిడకి పొడవాటి జుట్టు ఉన్నదా అని క్వశ్చన్ అడిగాం. అప్పుడు ఇది ఆన్సర్స్ నీవు చెప్తున్నావు. అదే కదా షార్ట్ ఆన్సర్స్. సో ఈ క్వశ్చన్ నేను నిన్ను అడిగుండొచ్చు, లేదు నువ్వు నన్ను అడిగుండొచ్చు. హ్యాస్ షీ గాట్ లాంగ్ హెయిర్ అని నువ్వు అడిగావు. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఒకవేళ పొడవాటి జుట్టు ఉంది అనుకో, ఎస్ షీ హ్యాస్ అనాలి తప్పించి ఎస్ షీ హ్యాస్ గాట్ అని చెప్పకూడదు. ఎస్ షీ హ్యాస్ గాట్ అని వాడకూడదు. ఒకవేళ ఆవిడికి పొడవాటి జుట్టు లేదనుకోండి, నో షీ హ్యాజంట్ అంటే సరిపోతుంది. అంతేగాని నో షీ హ్యాజంట్ గాట్ అని చెప్పకూడదు. ఓకే. తర్వాత హ్యాస్ హీ గాట్ ఎ న్యూ ల్యాప్టాప్. హ్యాస్ హీ గాట్ ఎ న్యూ ల్యాప్టాప్ అని నువ్వు నన్ను అడిగావు. ఆ అబ్బాయికి ఉంది అనుకో, అబ్బాయి దగ్గర ఎస్ హీ హ్యాస్, లేదనుకో నో హీ హ్యాజంట్. నో హీ హ్యాజంట్. హ్యావ్ దే గాట్ ఎ కార్. వారు కారు కలిగి ఉన్నారా? ఎస్ దే హ్యావ్. అంతేగాని ఎస్ దే హ్యావ్ గాట్ అని వాడము ఇక్కడ. ఎస్ దే హ్యావ్. లేదు వాళ్ళ దగ్గర లేదనుకోండి, నో దే హ్యావెంట్. ఎలా రాస్తున్నానో చూడండి. ఇక్కడ ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ క్యాపిటల్ లెటర్ వాడాము, ఎస్ తర్వాత కామా పెట్టాము, తర్వాత షీ హ్యాస్ అనే దాంట్లో షీ అనేది స్మాల్ లెటర్ వాడాము, నో ఏమో ఎన్ క్యాపిటల్ వాడాము, నో తర్వాత కామా పెట్టాము, తర్వాత షీ హ్యాజంట్ అన్నాము. ఇక్కడ సాధ్యమైనంత వరకు అపాస్ట్రఫీలు వాడి కాంట్రాక్ట్ చేయండి. నో షీ హ్యాస్ నాట్ అని జనరల్గా వాడరు. నో షీ హ్యాజంట్, నో హీ హ్యాజంట్, నో దే హ్యావెంట్ ఇలా వాడతారు. కాబట్టి మీరు ఇక్కడ ఎలా రాసామో చూడండి. ఎస్లో వై క్యాపిటల్, ఎస్ తర్వాత కామా, తర్వాత హీలో స్మాల్ లెటరు, మామూలు హ్యాజ్ కూడా స్మాల్ లెటర్ కదా, తర్వాత ఫుల్ స్టాప్. ఇవి నా ఆన్సర్స్. నీవు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ పూర్తిగా చెప్పే పని లేదు. ఆవిడకి పొడవాటి జుట్టు ఉందా? ఉందండి. లేదండి. అంతే. ఆవిడకి పొడవాటి జుట్టు ఉందండి, లేదంటే ఆవిడకి పొడవాటి జుట్టు లేదండి. అంత పెద్ద ఆన్సర్లు మనం చెప్పవలసిన అవసరం లేదు. ఎస్ షీ హ్యాస్, నో షీ హ్యాజంట్. అదేవిధంగా హ్యావ్ దే గాట్ ఎ కార్. సో ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్లు అడిగేటప్పుడు మీరు గాట్ వాడుకోవచ్చు, లేదా వాడండి డూ దే హ్యావ్ ఎ కార్. తప్పే ఉంది అందులో. ఇక్కడ డూ దే హ్యావ్ అనే కార్ వాడినప్పుడు ఇక్కడ ఇది మారుతుంది. ఎస్ దే డూ, నో దే డోంట్ అంటాం. ఎస్ దే డూ, నో దే డోంట్ అంటాం ఇక్కడికి వచ్చినప్పుడు. ఎందుకంటే అక్కడ నువ్వు ఎందులో అడిగావు క్వశ్చన్, నీవు క్వశ్చన్ ఎందులో అడిగితే నేను ఆన్సర్ అందులో చెప్పాలి. నువ్వు డూ అనేటటువంటి వర్బ్తో నువ్వు క్వశ్చన్ అడిగితే ఎస్ దే హ్యావ్ అని చెప్పకూడదు. ఇక్కడ హ్యావ్ మెయిన్ వర్బ్తో వాడాడు కాబట్టి హ్యాజుల్లోకి వెళ్ళాలి, హ్యావుల్లోకి వెళ్ళాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇదే క్వశ్చన్ హ్యావ్ దే గాట్ ఎ కార్ అన్నాం. హ్యావ్ దే గాట్ ఎ కార్ అని వాడినప్పుడు అక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్, దాన్ని ఇన్వర్షన్ చేసాము. హ్యావ్ దే గాట్ ఎ కార్, హ్యావ్ దే గాట్ ఎ కార్. దీనికి ఆన్సర్ నువ్వు ఎలా చెప్పాలి? హ్యావ్ తీసుకొచ్చే పెట్టాలి. ఎస్ దే హ్యావ్, నో దే హ్యావెంట్. ఇక్కడ చూడండి, ఎస్ దే హ్యావ్, నో దే హ్యావెంట్. అదేవిధంగా హ్యాస్ షీ గాట్ లాంగ్ హెయిర్ అన్నాను. ఇక్కడ మెయిన్ వర్బ్ హ్యాస్ కాబట్టి నీ ఆన్సర్లో కూడా హ్యాస్ రావాలి ఇక్కడ, లేదంటే హ్యాజంట్ రావాలి. గుర్తుపెట్టుకోండి. ఎస్ షీ హ్యాస్, నో షీ హ్యాజంట్ అని వస్తుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్ నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అడిగాను అనుకోండి, డస్ షీ హ్యావ్ లాంగ్ హెయిర్ అన్నాను. డస్ షీ హ్యావ్ లాంగ్ హెయిర్ అన్నాను, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అడిగాను. అప్పుడు నువ్వేనా ఎలా చెప్పాలి? హ్యాజ్లోకి రాకూడదు. ఎస్ షీ డస్, నో షీ డజంట్. అదనమాట అక్కడ మెయిన్ వర్బ్ ఏ టెన్స్లో ఉంది, ఏ వర్బ్ వాడారో ఇక్కడ నీ ఆన్సర్ కూడా అదే టెన్స్లో వాడాలి, అదే వర్బ్ను వాడాలి. ఇంకొంచెం ఈ క్వశ్చన్ ట్యాగ్స్, షార్ట్ ఆన్సర్స్ మీకు ఇంకా నేర్పలేదు. చెప్పాను కదా, నువ్వు క్వశ్చన్ మనసులో ఏం ఊహించుకుని నువ్వు క్వశ్చన్ అడుగుతావు, అటువంటి ఎన్ని ఊహలు నీలో ఉంటాయి అనేది క్వశ్చన్స్ మొత్తానికి ఒకసారి చెప్తానన్నాను. నీ క్వశ్చన్ బట్టి నా ఆన్సర్ ఉండాలి. సో నీవు నా నుంచి ఏం ఆశించి ఎటువంటి ప్రశ్న అడుగుతున్నావు, నీ వర్డ్స్ని ఎలా ఫామ్ చేస్తున్నావు ఊహించుకొని దానికి నేను ఆన్సర్ చెప్పాలి. అటువంటప్పుడు నీ భావానికి అనుగుణంగా నువ్వు క్వశ్చన్ అడగాలి. నీ భావం ఒకటి ఉండి క్వశ్చన్ ఒకటి అడగకూడదు. సో ఎన్ని భావాలు ఉంటాయి, ఎన్ని విధాలుగా నువ్వు క్వశ్చన్ అడగవచ్చు అనేది తర్వాత పెద్ద క్లాస్ తీసుకుంటారు, 2-3 ఎపిసోడ్లు. నాకెందుకో పరమేశ్వర్ మాట్లాడటమే అంత సింగులర్లో వచ్చేస్తుంది, నీవు అని. పరమేశ్వర్ మీరు ఏం అనుకోకండి, నీవు అని వస్తుంది. కొంచెం స్వతంత్రం తీసుకున్నాను. నీవు కాదు, మీరు అంటే ఇక్కడ మీరందరినీ కలిపి అనాలి. ఓకే. సో ఇక్కడ ఏంటి, హ్యావ్ దే గాట్ ఏ కార్ అన్నప్పుడు నీవు హ్యావ్లోకి వెళ్ళాలి. ఎందుకు ఇదే క్వశ్చన్ నువ్వు అడగాల్సి వచ్చింది అనుకో, డూ దే హ్యావ్ ఏ కార్ అని అడగచ్చు చక్కగా. ఎస్ దే డూ, నో దే డోంట్ అని చెప్తాను. తర్వాత హ్యాస్ యువర్ సిస్టర్ గాట్ ఎ బైసికల్. హ్యాస్ యువర్ సిస్టర్
ఇక్కడ హ్యాస్తో వాడినప్పుడు మాత్రము క్వశ్చన్స్లో ఘాట్ పెట్టుకుంటే బాగుంటుంది. హ్యాజ్ యువర్ సిస్టర్ ఏ బైసికల్ అని కూడా అనొచ్చండి. హ్యాజ్ యువర్ సిస్టర్ ఏ బైసికల్. ఎంత అసలు వినడానికి బాలేదు. హ్యాజ్ యువర్ సిస్టర్ ఏ బైసికల్. ఏంది ఇది క్వశ్చన్ ఇలా ఉంది అనుకుంటాం. హ్యాజ్ యువర్ సిస్టర్ గాట్ ఎ బైసికల్ అంటే అబ్బా బాగుంది, తృప్తిగా ఉంటుంది మనకి. లేదు డస్ యువర్ సిస్టర్ హ్యావ్ ఎ బైసికల్, అది ఇంకా బాగుంటుంది. ఓకే, మనం ఇక్కడ ఉంది కాబట్టి, ఇది హ్యాజ్లు నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇటువంటి సందర్భాల్లో గాట్ వాడండి. కానీ మీరు అడగదలుచుకున్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి వెళ్ళిపోండి, హ్యాపీగా ఉంటుంది. సో హ్యాజ్ యువర్ సిస్టర్ గాట్ ఎ బైసికల్? ఎస్ షీ హ్యాజ్, నో షీ హ్యాజంట్. ఇవి నేను చెప్తున్నాను, లేకపోతే నేను అడిగితే నువ్వు చెప్తున్నావు. తర్వాత ఇంకేంటి, హ్యావ్ యూ గాట్ ది అడ్రస్? సో అడ్రస్ సంపాదించావా, అడ్రస్ ఉందా నీ దగ్గర? ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఎస్ ఐ హ్యావ్, నో ఐ హ్యావెంట్. ఇక్కడ ఐ క్యాపిటల్ వచ్చింది, ఇక్కడ చూడండి ఎస్ స్మాల్ వచ్చింది, ఇక్కడ ఐ మాత్రం క్యాపిటల్ వచ్చింది. ఎందుకు? ఐ అనేది మీరు ఎటువంటి సందర్భంలో వాక్యంలో ఎక్కడ ఐ ప్లేస్ చేసినా అది తప్పనిసరిగా క్యాపిటల్లో ఉండాలి. సాధారణంగా ఇక్కడ మనము షీ రాసినప్పుడు స్మాల్ లెటర్ రాస్తాం, హీ రాసినప్పుడు స్మాల్ లెటర్ రాస్తాము, దే రాసినప్పుడు స్మాల్ లెటర్ రాస్తాం. కానీ ఐ మాత్రం క్యాపిటల్ లెటర్ రాయాలి. సో హ్యావ్ యూ గాట్ ది అడ్రస్ అని నేను అడిగాను, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నాకు ఎస్ ఐ హ్యావ్, నో ఐ హ్యావెంట్. హ్యాస్ షీ గాట్ ఎనీ సిబ్లింగ్స్? ఆ అమ్మాయికి తోబుట్టువులు ఉన్నారా? ఆ అమ్మాయికి బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? హ్యాస్ షీ గాట్ ఎనీ సిబ్లింగ్స్? డస్ షీ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? ఎలా అయినా అడగొచ్చు. ఎస్ షీ హ్యాస్, నో షీ హ్యాజంట్, నో షీ హ్యాజంట్. అర్థమైంది కదా, సింపుల్. తర్వాత హ్యావ్ దే గాట్ ఇనఫ్ చైర్స్ ఫర్ ది పార్టీ? హ్యావ్ దే గాట్ ఇనఫ్ చైర్స్ ఫర్ ది పార్టీ. సో వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు, వచ్చేటటువంటి గెస్ట్లందరికీ సరిపోయినన్ని చైర్స్ ఉన్నాయా? ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఎస్ దే హ్యావ్, నో దే హ్యావెంట్. అది. తర్వాత హ్యాస్ కుమార్ గాట్ ది డాక్యుమెంట్స్? సో డాక్యుమెంట్స్ ఉన్నాయా కుమార్ దగ్గర, లేకపోతే కుమార్ డాక్యుమెంట్స్ సంపాదించాడా? ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఎస్ హీ హ్యాస్ లేదా నో హీ హ్యాజంట్. ఇది ఒకటి మంచి సెంటెన్స్ అండి, ఇది మీరు రాసుకొని పెట్టేసుకోండి. ఇది చాలాసార్లు మనము ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. మీకు ఒక నిమిషం మీతో మాట్లాడొచ్చా అంటాం, ఒక నిమిషం మీతో మాట్లాడొచ్చా అంటాం, దానికి చక్కగా ఇది రాసేసుకోండి. హ్యావ్ యూ గాట్ ఎ మినిట్ టు టాక్? హ్యావ్ యూ గాట్ ఎ మినిట్ టు టాక్? మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా అంటానికి ఇది మంచి సెంటెన్స్, రాసుకోండి. అప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు చెప్పొచ్చు ఎస్ ఐ హ్యావ్, నో ఐ హ్యావెంట్. సో ఆ నిమిషం తీరిక కూడా నాకు లేదు అని చెప్పొచ్చు మీరు. తర్వాత ఇంకేంటి, హ్యావ్ దే గాట్ ది లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ ది డిక్షనరీ? హ్యావ్ దే గాట్ ద లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ ద డిక్షనరీ? సో ఆ డిక్షనరీ లేటెస్ట్ ఎడిషన్ ఉందా వాళ్ళ దగ్గర? నీ ఇష్టం, చెప్పు ఇక్కడ ఆన్సర్. ఎస్ దే హ్యావ్, నో దే హ్యావెంట్. దీన్నే చెప్పారు, దీన్నే మీరు సింపుల్ ప్రెజెంట్లో కూడా అడగచ్చు. డూ దే హ్యావ్ ది లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ ద డిక్షనరీ? ఇక్కడ ఆన్సర్ చూసారా, ఎస్ దే డూ, నో దే డోంట్. ఎస్ దే డూ, నో దే డోంట్. హ్యాస్ సీత గాట్ ఎ గుడ్ జాబ్? ఎస్ షీ హ్యాస్, నో షీ హ్యాజంట్. దీన్నే మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అడిగితే డస్ సీత హ్యావ్ ఎ గుడ్ జాబ్? ఎస్ షీ డస్. ఇక్కడ సీత అనేది సింగులర్, డస్తో అడిగావు కాబట్టి ఇక్కడ ఆన్సర్ కూడా డస్తో వస్తుంది. ఎస్ షీ డస్, నో షీ డజంట్. అర్థమైంది కదా. తర్వాత ఇప్పుడు ఏమర్థమైంది మీకు, గాట్ అనేది మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టైంలో పొసెషన్ చెప్పేటప్పుడు చక్కగా గాట్ వాడుకోండి, ఇంకెక్కడ గాట్ వాడొద్దు. ఒకవేళ మీరు ఎప్పుడైనా హ్యావ్ హ్యాజులతో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి పొసెషన్ అడగవలసిన అవసరం వస్తే, లేదా ప్రజెంట్ టైంలోకి ఇన్ఫర్మేషన్ అడగదలసిన అవసరం వస్తే గాట్ వాడుకోండి, వాడుకోవద్దని అంటం లేదు. పొసెషన్ గాట్ వాడుకొని క్వశ్చన్ అడగండి. ఏది మీరు అడగదలుచుకుంటే, అడగవలసిన అవసరం లేదు, చక్కగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి వెళ్ళిపోయి కూడా డూ డస్లతో అడిగేయచ్చు. సో అడగటము అడగకపోవటం అనేది మీ డిస్క్రిప్షన్, మీ విచక్షణ అది. రండి ఇక్కడ ఇంకోటి ఏంటి, మనం ఏం చెప్పుకున్నాము, క్వశ్చన్ ట్యాగ్స్లో కూడా గాట్ వాడము. రైట్. ఏంటి ఇక్కడ, కన్నయ్య నాయుడు హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్, హ్యాజంట్ హీ? ఈ రెండు నువ్వే అడుగుతున్నావు, నన్ను అడుగుతున్నావు, ఏమంటున్నావు? ఫస్ట్ ఒక పాజిటివ్ అఫర్మేటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు. కన్నయ్య నాయుడు హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. చూసారా కన్నయ్య నాయుడు ఎవరో? అందుకే నేను చెప్తుంది, మీకు కరెంట్ ఈవెంట్స్ తెలియాలా, ప్రపంచం ఏమవుతుందో తెలియాలి, ప్రపంచం ఎటుపోతుందో తెలియాలి. కాబట్టి కన్నయ్య నాయుడు అని ఆయన బేసిక్గా కర్ణాటక అతను అనుకుంటా,
మొన్న తుంగభద్ర డ్యాంలో ఒక గేట్ కొట్టుకుపోయింది. 40 టీఎంసీల వాటర్ సముద్రం పాలైపోయేది. అటువంటిది ఆయన వచ్చి ఆయన ఈ డ్యామ్స్కి గేట్లు బిగించడంలో చాలా అనుభవం ఉన్నవాడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన వచ్చి ఆ నీటి ప్రవాహానికి అడ్డుగా ఆపేశాడు. ఇప్పుడు నిన్న ప్రకాశం బ్యారేజ్ కూడా మీకు ఒక గేట్ దగ్గర ఒక పడవడ్డం పడి ఆ ఒక కాంక్రీట్ దిమ్మె పగిలిపోయింది. ఇప్పుడు దాన్ని అర్జెంటుగా బాగు చేయడానికి ఆయన పిలిపించారు. సో కాబట్టి అటువంటిది ఎగ్జాంపుల్ తీసుకున్నాం, లైవ్ ఎగ్జాంపుల్. సో కన్నయ్య నాయుడు హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. సో ఏ ఫీల్డ్ అది మనకు అనవసరము, మరి సెంటెన్స్ పెద్ద అయిపోతుందని రాయలేదు నేను. కన్నయ్య నాయుడు హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ అని నేను చెప్తూ కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. హ్యాజంట్ హీ? కన్నయ్య నాయుడు హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్, హ్యాజంట్ హీ? కాదా అని అడుగుతున్నాను. సో ఇలా అడగాలి. ఇక్కడ కూడా ఇక్కడ మళ్ళీ నేను గాట్ పెట్టకూడదు, హ్యాజంట్ హీ గాట్ అనకూడదు, నేను హ్యాజంట్ హీ అని క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాను. ఈ ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత మీరు కామా పెట్టాలి. కామా పెట్టి ఇదంతా పాజిటివ్ సెంటెన్స్. కన్నయ్య నాయుడు హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్, అక్కడ తాపేస్తే ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. సెంటెన్స్ మొత్తం కరెక్ట్ సరిపోయింది అక్కడికి. కానీ తర్వాత మీరు ఒక క్వశ్చన్ ట్యాగ్, ఒక తోక తగిలిస్తున్నారు కాబట్టి మీరు అక్కడ తప్పనిసరిగా కామా పెట్టి హ్యాజంట్ హీ అని అడగాలి. దే హ్యావ్ ఎ స్పేషియస్ బంగ్లా, హ్యావెంట్ దే? దే హ్యావ్ ఎ స్పేషియస్ బంగ్లా, విశాలమైన భవంతి ఉంది వాళ్ళకి, కాదా? హ్యావెంట్ దే? షీ హ్యాస్ ఎ న్యూ జాబ్, హ్యాజంట్ షీ? ఆవిడికి ఒక కొత్త జాబ్ ఉంది, కాదా? హీ హ్యాస్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, హ్యాజంట్ హీ? హీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్, హ్యాజంట్ హీ? అతనికి ఒక మంచి గార్డెన్ ఉంది, కాదా? తర్వాత వీ హ్యావ్ ఎ మీటింగ్ టుమారో, హ్యావెంట్ వీ? మనకి రేపు మీటింగ్ ఉంది, కాదా? హర్ బ్రదర్ హ్యాస్ ఎ కలెక్షన్ ఆఫ్ రేర్ కాయిన్స్, హ్యాజంట్ హీ? అతని బ్రదర్ దగ్గర రేర్ కాయిన్స్ యొక్క కలెక్షన్ ఉంది, కాదా? ఇక్కడ హీ హ్యాస్ ఎ టెండెన్సీ టు బీ లేట్, అతనికి లేటుగా రావటం అనేటటువంటి ఒక లక్షణం ఉంది, కాదా? హ్యాజంట్ హీ? హీ హ్యాస్ ఎ టెండెన్సీ టు బీ లేట్, హ్యాజంట్ హీ? సో ఇప్పటి వరకు మనము ఈ ప్రజెంట్ టెన్స్లో హ్యావ్లు మనము క్వశ్చన్స్ ఎలా ఏర్పరుస్తాము, నెగటివ్స్ ఎలా ఏర్పరుస్తాము, పాజిటివ్స్ ఎలా ఏర్పరుస్తాము, పొసెషన్స్. తర్వాత మనము షార్ట్ ఆన్సర్స్ ఎలా ఇస్తాము, క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా చేస్తాం అనేది ఇంతవరకు నేర్చుకున్నాం. దీన్ని జాగ్రత్తగా చూడండి. ఈ ఎపిసోడ్కి నెక్స్ట్ ఎపిసోడ్కి కలిపి నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నోట్స్ ఇస్తాను. ఇంత చిన్న వాటికి నోట్స్ ఇస్తే మీకు ఇబ్బంది పడతారు మీరు. కాబట్టి జాగ్రత్తగా వినండి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్స్ పంచుకోండి. క్లాస్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసి క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.